కూడి వచ్చిన సహోదరులందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నామని. ఈ సమయంలో మనము దేవుని సందేశాన్ని ఆలోచిస్తాం. దేవుని సందేశాన్ని మనము నేర్చుకుంటాం. భక్తి, దేవుని యందు భక్తి అనే సందేశాన్ని మనం నేర్చుకుంటాం. దేవుని యందు మనుషులు భక్తి కలిగి ఉండవలనని దేవుడు కోరుకున్నాడు. దేవుడి యొక్క సర్వాధిపత్యమును, అధికారమును మనుషుడు గుర్తెరిగి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండవలను అని దేవుడు కోరుకున్నాడు. భక్తి, పైన భక్తి మనుషులు దేవుని పట్ల జరిగిస్తూ ఉంటారు. పైన భక్తి దేవుడు అంగీకరించడు. పైన భక్తి అంటే ఆపద మొక్కుల వాడు దేవుడు అనుకుని మనుషులు ఆపద వచ్చినప్పుడు దేవుని యందు సాగిలపడటం, ఆ ఆపద తీరిపోయిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి భక్తి దేవుడు అంగీకరించడు. దాన్ని పైన భక్తి అంటాడు. మనుషులు పైన భక్తి కలిగి ఉండడం అనేది దేవుడు అంగీకరించని పరిస్థితి. అది దేవుని యందు భక్తి మనుషుడు హృదయ సంబంధమైనదై ఉండాలి. హృదయానుసారమైన భక్తి దేవుడు అంగీకరించేదై ఉంటుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట రాయబడింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయింపని వారునై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అని చెప్పేసి. పైకి భక్తి కలిగిన వారు దేవుని శక్తిని ఆశ్రయించలేదు వాళ్ళు అని చెప్పాడు. భక్తి అనేది దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. భక్తికి శక్తి ఉంది. దేవుని యందు భక్తి కలిగిన వారు శక్తి కలిగిన వారై ఉంటారు. శక్తి భౌతికమైన బలం కాదు, కానీ ఆత్మ సంబంధమైన బలం. దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క తోడు. తిమోతి, అంత్య దినములలో మనుషులు పైన భక్తిని కనపరుస్తారు. నువ్వు జాగ్రత్త, సువార్థికుడిగా పనిచేస్తున్నావు కదా, జాగ్రత్త, మోసపోవద్దు. పైన భక్తి వారి అంతరంగములలో పాపము దాగి ఉంటుంది అని చెప్పాడు. కింద వచనంలో అంటున్నాడు, 6వ వచనంలో, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచు ఉన్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎన్నడూ పొందలేని అవివేకులు. పాప భరితులై అన్నట్టు. హృదయంలో పాపము, 2 దురాశ వలన నడిపిస్తుంది. పైన భక్తి కలిగిన వాని హృదయంలో దురాశ ఉంటుంది. దురాశ చేత నడిపింపబడుతూ ఉంటాడు. ఎల్లప్పుడూ దేవుని వాక్యమును నేర్చుకుంటున్నప్పటికీ అది సత్య విషయమైన జ్ఞానమును ఎన్నడూ పొందుకోలేని స్త్రీల దగ్గరికి వెళ్తారు మనుషులు అని చెప్పేశాడు. అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతూ, అపాయకాలముల గురించి మాట్లాడుతూ చెప్తున్నమాట. సత్యమును అంగీకరించే చెవి లేని వాళ్ళు వాక్యము వింటున్నప్పటికీ అవి తమ హృదయంలోనికి వెళ్ళలేని వారు భక్తి లేని వారు అని చెప్పేశాడు దేవుడు.
వాక్యం వినలేదా? వింటున్నారు, కానీ ఆత్మ సంబంధమైన వివేచన లేనివాడు, సత్యమును గూర్చి అవగాహన లేనివాడు. అలాంటి వారు పైకి భక్తే గాని హృదయ సంబంధమైన భక్తి కాదు అని చెప్పేసాడు దేవుడు. భక్తి హృదయ సంబంధమైనదై ఉండవలనని ఆయన కోరుకుని ఉన్నాడు. పైన భక్తి దేవుణ్ణి అంగీకరించేది కాదది. భక్తి కలిగిన వాడు దేవుణ్ణి ఎదుగుతాడు. దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఏది ఇష్టం లేదో దాన్ని గుర్తెరిగి ఇది దేవునికి ఇష్టం, దాన్ని జరిగిస్తాడు. ఇది దేవునికి ఇష్టం లేదు, దాన్ని జరిగించడం. దేవుని మాటకు లోబడేది భక్తి అయి ఉంటుంది. భక్తి అయి ఉంటుంది. దేవుని మాటకు లోబడకోకుండా భక్తిగా చెడుతనాన్ని అసహించుకోవడము భక్తి అని చెప్పాడు గ్రంథంలో దేవుడు మనకి. చెడుతనాన్ని అసహించుకోవాలి. చెడుతనమును చూచి దాన్ని ఆశించేది భక్తి లేనితనం, అది బుద్ధిహీనత. దేవుని వాక్యమునకు లోబడేవాడు చెడుతనాన్ని అసహించుకుంటాడు. మనందరికీ తెలిసినట్టు కీర్తన 97వ కీర్తన 10వ వచనంలో, కీర్తన 97వ కీర్తన 10వ వచనంలో ఈ మాట రాయబడింది. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి అని చెప్పాడు. చెడుతనమును అసహించుకునేవారు దేవుణ్ణి ప్రేమించేవారై ఉంటారు. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని నోటితో చెప్పి చెడుతనాన్ని అసహించుకోకపోతే అది దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి అని చెప్పేశాడు అన్నమాట. తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. యోబు మనకు తెలుసు. యోబు చెడుతనాన్ని అసహించుకున్నవాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు యోబు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఊజు దేశమందు యోబు అను ఒక భక్తిపరుడు ఉండెను. అతడు నీతిమంతుడై ఉండి చెడుతనాన్ని అసహించుకున్నవాడు, న్యాయవర్తనకుడై ఉండెను అని చెప్పేశాడు. యోబు గ్రంథం 1:1లో, ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు, అతడు యథార్థవంతుడు, యథార్థవంతుడు 2 న్యాయవర్తనుడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై చెడుతనమును విసర్జించిన వాడు అని చెప్పేశాడు. చెడుతనమును విసర్జించుకోకుండా భక్తి కాదు. అది చెడుతనమును విసర్జించుట భక్తి అయి ఉంటుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట రాయబడింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో, దుర్నీతిలో నిలిచి ఉండడము భక్తి కాదు. భక్తిగా దుర్నీతిలో నుండి తొలగిపోవడము భక్తి అని చెప్పేశాడు. చదువుతా అక్కడ వచ్చినాడు 2వ అధ్యాయం 17వ వచనంలో, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. దేవుని యొక్క స్థిరమైన పునాది 19వ వచనంలో, ప్రభు తన వారిని ఎరుగును అనున్నదియు ప్రభు నామమున ఒప్పుకొని వాడు దుర్నీతి నుండి తొలగిపోవలను అని చెప్పేసి, దేవుడు తన వారెవరో తన వారు కాని వారెవరో ఎరుగు. ప్రార్థనకు వచ్చినంత మాత్రాన తనవాడు అయిపోడు మనుషుడు. ఒక వ్యక్తి దేవుని మనుషుడు అవ్వాలంటే, దేవుని ఎందు భక్తి కలిగిన వాడు అవ్వాలంటే చెడుతనానికి దూరంగా ఉండాలా, దుర్నీతికి దూరంగా ఉండాలి.
చెడుగా కనిపించే ప్రతిదానికి దూరంగా ఉంటే అది దేవుని యందు భయభక్తులు అని ఎంచుతాడు దేవుడు. చెడుతనాన్ని కౌగిలించుకునేవాడు, చెడుతనాన్ని దురాశ కలిగి జరిగించేవాడు భక్తిపరుడు కాదు. దుర్నీతి సంబంధమైనది, నీతి కానిది ప్రతిదీ దుర్నీతే. నీతి దేవుని అందలి విశ్వాసము నీతి, దేవుని అందలి విశ్వాసం నీతి. విశ్వాసం లేనివాడు దుర్నీతిపరుడై ఉంటాడు. దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు నీతిమంతుడు. విశ్వాసం లేనివాడు నీతిమంతుడు కాదు. దేవుని యందు విశ్వాసం కలిగి నడుచుకోవడం అనేది నీతి. దుర్నీతిలో నడుచుకునేవాడు దేవుని యందు భయభక్తులు లేనివాడై ఉంటాడు అని చెప్పేశాడు. మనుషులు తమ ప్రయత్నాలు దేవుని యందు భక్తి కలిగి ఉండడానికి రకరకాల ప్రయత్నాలు మనందరికీ తెలుసు. వారికి ఇష్టం వచ్చిన పరిధిలో భక్తి చేస్తూ ఉంటారు. కొంతమంది యేసు ప్రభు శిలువ మెడలో వేసుకుంటారు, అది భక్తి. ఎక్కడైనా గుడి కనిపించగానే ఇట్లా ముక్కుంటారు, అది భక్తి. వాళ్ళ దృష్టిలో భక్తి అది. కానీ దేవుడి దృష్టికి భక్తి ఏదో మనుషుడు పరిశీలన చేయడు. దేవుడి దృష్టిలో భక్తి చెడుతనాన్ని అసహించుకుని దుర్నీతిని విడిచిపెట్టి నీతిలో నడుచుకోవడం అనేది భక్తి అయి ఉంటుంది. మొదటి పాయింట్ అది. రెండవది, భక్తి కలిగిన వాడు ఏం చేస్తుంటాడంటే నోటును అదుపులో పెట్టుకుంటాడు, నాలుకను అదుపులో పెట్టుకుంటాడు. ఏది త్వరపడి మాట్లాడడం, ఏది మాట్లాడితే దేవునికి వ్యతిరేకమైపోతుందో అనే భావనతో త్వరపడి మాట్లాడడం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మనం ఇందాక చదివిన వాక్య భాగంలో యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం నుండి మనం చదువుతాం. 26వ వచనంలో, నోటికి కళ్ళెం పెట్టుకున్నవాడు భక్తిపరుడై ఉంటాడు. నోటికి కళ్ళెం ఉండాల. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో ఈ మాట రాయబడింది. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక, నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది భక్తి లేనితనం అది. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల అదిగో వ్యర్థమైన భక్తి వాడి అని చెప్పి. నోటికి కళ్ళెం లేనివాడు హృదయం చేత మోసపరచబడుతున్నాడు. నువ్వు భక్తిపరుడు వెళ్ళే అని హృదయం అంటుంది, మోసం చేస్తుంది. భక్తిపరుడు అని నీ నాలుకతో చెప్పేది కాదు, నీ క్రియల్లో కనబడాల. క్రియలు చెడుతనాన్ని అసహించుకునే క్రియలై ఉండాలి, దుర్నీతిలో నుండి తొలగిపోయే క్రియలై ఉండాలి. నాలుకతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాడు బుద్ధిహీనుడై ఉంటాడు, భక్తిహీనుడు. చదువుతూ అక్కడ అంటున్నాడు, ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల అదన్నమాట. భక్తి వ్యర్థమే. ఈ రోజున మనుషులు బైబిల్ గ్రంథాన్ని చేతబట్టుకుని ఎన్ని మాటలు వల్లిస్తుంటాడో, ఎంత చెప్తుంటాడో, అది అతని జీవితంలో లేకపోతే అది వ్యర్థమైన భక్తి. దేవుని వాక్యం మొదట నీ హృదయానికి, నీ జీవితానికి అప్లై చేసుకోవాలి.
తర్వాత ఇతరులకి భక్తి అనేది ఏం చేస్తుంటదంటే మొదటగా తాను దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంది. ఆ తర్వాత ఇతరులు. కీర్తన 50వ కీర్తనలో దిద్దుబాటును ప్రేమించకపోతే వాడు భక్తిహీనుడు అని చెప్పాడు గ్రంథంలో. కీర్తన 50వ కీర్తన 16వ వచనం చూడండి. ఏముందో భక్తిహీనులతో దేవుడు అదనమాట. సెలవిస్తున్నాడు. భక్తిహీనులతో దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేం పని? నా కట్టడలు వివరించుటకు నీకేం పని? నా నిబంధన నీ నోట వంచించదవేమి? నీ నోట నా నిబంధన వచ్చించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యం కదా. అదనమాట. దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటలను నీ వెనుకకు నా త్రోసివేసి మాటల్ని నీ వెనుకకు తోసివేసదువు. నువ్వు దొంగను చూచినప్పుడు వారితో ఏకీభవించుదువు. వ్యభిచారులతో నువ్వు సాంగత్యం వ్యభిచారులతో సాంగత్యం చేస్తావు. కీడు చేయవలని చేయవలనని నోరు తెరుచున్నావు. నోరు తెరుచుచూ ఉన్నావు. నీ నాలుక కపటం కల్పించున్నది. నాలుక కపటంగా మాట్లాడుతుంది. భక్తిహీనుడు, దిద్దుబాటును ప్రేమించలేని వాడు భక్తిహీనుడు. తన మార్గమును దిద్దుకోలేని వాడు దేవుని సందేశాన్ని మాట్లాడకూడదు. ఆ మాటకు వస్తే అంటాడు. దొంగ కనిపిస్తే దొంగతో ఏకీభవిస్తాడు, వ్యభిచారి కనిపిస్తే వ్యభిచారితో ఏకీభవిస్తాడు, నాలుకతో కపటం ఆడతాడు, తనతోటి సహోదరుడే నాలుకతో అపనిందలు వేస్తూ ఉంటాడు. అలాంటి వాడు భక్తిహీనుడు అని చెప్పేశాడు అన్నమాట. భక్తిహీనుడు దిద్దుబాటును ప్రేమించని వాడు. భక్తి కలిగిన వాడు దిద్దుబాటును ప్రేమిస్తాడు అదనమాట. దిద్దుకోవడము భక్తిపరుడికి ఇష్టం. దేవుని వాక్యము చెవిన పడింది, అది నేరుగా హృదయంలోకి వెళ్ళి తన మార్గాన్ని దిద్దుబాటు చేసుకుంటాడు భక్తిపరుడు ఇతను. భక్తిహీనుడు దేవుని వాక్యాన్ని విన్నాడు, అది హృదయంలోకి వెళ్ళదు. ఏం చేస్తాడు? నీవు నా మాటని వెనుకకు తోసేస్తావు అని చెప్పేసి వెనుకకు తోసేవాడు భక్తిపరుడు కాదు. భక్తిపరుడు దిద్దుబాటును ప్రేమించి హృదయంలో ఉన్న చెడుతనాన్ని, తన ప్రవర్తనని దిద్దుబాటు చేసుకుంటాడు. భక్తి కలిగిన వాని హృదయం అది. భక్తి కలిగిన వానికి సూచన అది. దిద్దుబాటును ప్రేమించేవాడు భక్తిపరుడు అయి ఉంటాడు. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమును పరిశుద్ధమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను తన ఇంట చేర్చుకున్నటయు, విధవరాండ్రులను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకోకుండా కాపాడుకున్నటయునే కదా అని చెప్పేశాడు. 27వ వచనంలో యాకోబు గారు రాసిన పత్రిక తండ్రి అయిన దేవుని 1వ అధ్యాయం 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, అదనమాట. లోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకున్నటయే. మాలిన్యం ఉంది, లోకంలో మాలిన్యం ఉంది. ఇహలోక మాలిన్యం అన్నాడు. ఇహలోక మాలిన్యము దుర్నీతి వలన కలిగే మాలిన్యం అది. పాపం వలన కలిగే మాలిన్యం అది. దేవుని ఆజ్ఞను తిరస్కరించడం వలన జరిగే మాలిన్యం. ఇహలోక మాలిన్యము తనకు అంటుకోకుండా కాపాడుకుంటాడు భక్తిపరుడు.
మాలిన్యం అంటకూడదు, పవిత్రంగా ఉండాలా, నిష్కలంకంగా, కలంకం లేని వాడిగా ఉండాలి నేను దేవుని ఎదుట, మనుషుల ఎదుట కాదు. మనుషుల ఎదుట అది పైపైన భక్తి అయి ఉంటుంది, పైపైన భక్తి శక్తి లేనిది అయి ఉంటుంది, దేవుడు అంగీకరించేది కాదు అని చెప్పేశాడు. అలాంటి వారికి దూరంగా ఉండమని చెప్పాడు. దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి, పవిత్రమైన భక్తి ఏమనగా ఇహలోకం మాలిన్యము తనకు అంటకుండా కాపాడుకొనుటయే అని చెప్పాడు. మనుషుడు మాలిన్యం అంటుకోకుండా భక్తి చేయాలంటే దేవుని నిబంధనలో నిల్చుండాలా. దేవుని నిబంధనలో నిల్చుంటే మాలిన్యం నీకు అంటదు. దేవుడు నీతో చేసుకున్న నిబంధన ఏంటో నీవు దాన్ని గుర్తెరిగి దానికి సంపూర్ణంగా లోబడాలి. అప్పుడు మాలిన్యం నీకు అంటదు. చదువుతో ఇలాగ రాయబడింది, దానియేలు ప్రవక్త ఉన్నాడు. పాత నిబంధన కాలంలో దానియేలు ప్రవక్త. నెబుకద్నెజరు యూదుల్ని బానిసలుగా చెరకు తీసుకొని పోయాడు. యూదుల్ని బానిసలుగా చెరకు తీసుకొని పోయాడు. చెరకు తీసుకుపోయినప్పుడు రాజకుమారులలో 4 వ్యక్తుల్ని చెరకు తీసుకొని వెళ్ళి ఆ యవన బిడ్డల్ని, ఆ యవనస్తులకి సున్నతి నపుంసకులుగా చేసి రాజభోజనం ఏర్పాటు చేసి పెట్టాడు. రాజభోజనం, రాజు తినే భోజనం. నెబుకద్నెజరు బబులోను దేశానికి రాజు, దేవుని వల్లనే అధికారం పొందినవాడు. యూదుల మీద అధికారము దేవుడే బబులోను రాజుకి అప్పగించాడు. బబులోను రాజు ఏం చేశాడంటే రాజవంశీయులైన 4 యవనస్తుల్ని తీసుకెళ్ళి తన రాజభవనంలో పెట్టుకొని వారికి రాజు తినే భోజనముని ఏర్పాటు చేసి పెట్టాడు. రాజు ఏం తింటే ఆ యవన బిడ్డలు అవి తినాలి. వారికి సకల విద్యలు నేర్పించాడు. అలాంటి పరిస్థితుల్లో దానియేలు ఒకడు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు 3, మొత్తం 4 మంది. ఈ 4 యవన బిడ్డలు, ప్రత్యేకించి దానియేలు రాజు తినే భోజనంలో అపవిత్రత ఉంటుందేమోనని, రాజు తినే భోజనంలో అపవిత్రత ఏమైనా ఉంటుందేమో కాబట్టి రాజు తినే భోజనం మాకు వద్దు, మాకు కాయధాన్యాలు ఇవ్వండి అని అడిగాడు దానియేలు. 1వ అధ్యాయం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో భక్తి తన్ను పవిత్రునిగా ఉంచుకోవడానికి ఆలోచన కలిగి ఉంటుంది. దొరికింది కదా రాజభోజనం అని తినేసేవాడు భక్తిపరుడుగా. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. ఈ హలోకం మాలిన్యం అంటించుకొనని భావన హృదయంలో కలిగిన వాడు దానియేలు. 1వ అధ్యాయం 8వ వచనంలో రాజు భుజించు భోజనమును రాజు భుజించు భోజనమును పానమును ద్రాక్షారసమును పుచ్చుకొని తనను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి అదిగో ఉద్దేశం తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. అదన్నమాట. నపుంసకుల అధిపతి దగ్గరికి పోయి దానియేలు అడిగాడు, మాకు రాజు తినే భోజనం వద్దండి, వద్దు మాకు. రాజు తినే భోజనమా? అది భాగ్యం కదా మనుషులకి, వాళ్ళకి భాగ్యమేమో, మాకు వద్దండి. ఎందుకు వద్దు? మా దేవుడు ధర్మశాస్త్రం అనే నిబంధన చేశాడు మాతోని. అపవిత్రమైన జంతు మాంసములను మేము తినకూడదు, ముట్టకూడదు. పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులు అని మా దేవుడు ఒక లైన్ తీసి ఇచ్చాడు మాకి. మా నిబంధన సంబంధమైన సహవాసము మా దేవుడితో ఉంది కాబట్టి మేము తినమండి అని చెప్పేసి. లేవికాండం 11వ అధ్యాయం
లేవియకాండం 11వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుడు అపవిత్రమైన జంతువుల్ని తినకూడదు. దేవుడు ఆహారపు నియమావళి ఏర్పాటు చేసి పెట్టాడు. లేవియకాండం 11వ అధ్యాయం 1వ వచనంలో, మరియు యెహోవా మోషే అహరోనును ఇలా సెలవిచ్చెను. యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలుతో ఇట్లనుడి, ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి, భూమి మీద ఉన్న జీవులన్నిటిలోను భూమి మీద ఉన్న జీవులన్నిటిలోను మీరు ఈ జీవులను మాత్రమే తినవచ్చును. మీరు ఈ జీవుల్ని మాత్రమే తినవచ్చును జంతువులలో ఏది తెక్కలగలది అని చెప్పేశాడు. లిస్ట్ చెప్పాడు అనమాట. 2 డెక్కలు కలిగిందై ఉంటే నెమరు వేసేది అయితే తినొచ్చు, దాన్ని తినవచ్చు, డెక్కలున్నా కానీ నెమరు వేయకపోతే తినకూడదు. లిస్ట్ చెప్పేశాడు అన్నమాట. కాబట్టి దానియేలు ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు, దేవుని ప్రజ. దానియేలు నిబంధనకు లోబడే భక్తి కలిగిన వాడు దానియేలు. కాబట్టి ఏం చేశాడంటే, రాజు తినే భోజనం మాకు వద్దు అని చెప్పేసి. కాబట్టి భక్తి నిబంధనకు అనుకూలంగా నడుచుకునేది, మాలిన్యాన్ని అంటించుకోకుండా ఉండేది భక్తి అయి ఉంటుంది. భక్తి రాజు తినే భోజనం కదా, అవకాశం వచ్చింది తిందాం అనే భావన కాదు. శరీరంకు మంచి ఆహారం ఇద్దాంలే రాజు తినేది అనే భావన కాదు. నిబంధనకు లోబడేది. ఏ పరిస్థితుల్లో ఉన్నాడు దానియేలు? బానిసగా ఉన్నాడు, పరాయి దేశంలో బానిస. దేశం కాని దేశం, ఆ దేశం కాని దేశంలో కూడా నిబంధన సంబంధమైన భక్తేనా దానియేలు? అవును, నిబంధన సంబంధమైన భక్తి అని చెప్తాడు ఆయన. కాబట్టి భక్తిపరుడు ఏం చేస్తుంటాడంటే, నిబంధన సంబంధమైన బాంధవ్యము దేవునితో కలిగి ఉండడానికి అపవిత్రమైన వాటిని ముట్టుకోడు. అదన్నమాట. కంటికి కనిపించింది, ఆశపడ్డాను, తిన్నాను, అదిగా దేవుని నిబంధనలో నిలిచి ఉన్నాం. మేము నిబంధన ప్రజలమయ్యా, మేము రాజు తినే భోజనం తిన్నాం మేము అని చెప్పేసి. అప్పుడు అర్యోకు, నపుంసకుల అధిపతి అర్యోకు ఏమన్నాడంటే, మరి తక్కిన బాలురు అంతా మాంసం తింటారు, వాళ్ళు బలిష్ఠులుగా ఉంటారు, మీరు కాయధాన్యాలు తింటే మీరు బక్క చిక్కిన వాళ్ళుగా కనిపిస్తారు అంటే, ఓ 10 రోజులు మాకు అవకాశమి అని అడిగాడు అనమాట. దాని 10 రోజులు అవకాశమి అనగానే 10 రోజులు అవకాశం ఇచ్చాడు అర్యోకు. ఈ 10 రోజుల్లో దేవుడు సహాయకుడై ఉన్నాడు, వారికి సహాయకుడై ఉన్నాడు. మాంసం తిన్నవారి ముఖ కళ కంటే ఆ కాయధాన్యాలు తిన్నవారి ముఖము కళ వైభవంగా ఉంది. భక్తి అన్నమాట. భక్తిలో శక్తి ఉంటుంది. దేవుని శక్తి సహాయకరంగా ఉంది దానియేలుకి, తగిన షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళకి. కాబట్టి భక్తి అంటే మనుషులు అనుకున్న రూపం వేరే, దేవుడు ఏర్పాటు చేసిన రూపం వేరే. ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా తను తాను కాపాడుకొనుటే భక్తి అదన్నమాట. నిబంధన సంబంధమైన బాంధవ్యము దేవునితో కలిగి ఉండేది భక్తి. దేవుడు నీతో చేసిన నిబంధన ఏంటి? కొత్త నిబంధన చేశాడు, యేసు ప్రభు రక్తం ద్వారా చేశాడు. ఆ నిబంధనకు లోబడటం భక్తి. అంతేగాని నిబంధనకి ఎక్కడో దూరంగా పారేసి నీకు ఇష్టం వచ్చినట్లుగా ఆచార సంబంధమైన ఆదివారం 2 గంటల ఆరాధన, తర్వాత మధ్యలో ఎప్పుడో ఒకసారి దేవునికి ప్రార్థన, ఇది భక్తి కాదు. భక్తి కాదు. నిబంధనకు లోబడేది భక్తి, నిబంధనలో నిలిచి ఉండేది భక్తి. నిబంధన త్రోసివేసేది భక్తి కాదు, అది యథార్థమైన భక్తి కాదు. కీర్తన 78వ కీర్తనలో ఆపద మొక్కులు మొక్కారు ఇశ్రాయేలీయులు, యథార్థమైన భక్తి కాదు అది అన్నాడు. కీర్తనలు 78వ కీర్తన, కీర్తనలు 78వ కీర్తన. ఆపద మొక్కులు, ఆపద వచ్చింది, అది దేవుడా అన్నారు. ఆపద తీరిపోయింది, నిబంధనను కాలదన్నారు. 78వ కీర్తన 34వ వచనం నుండి చదువుతాం. 34వ వచనం నుండి
వారిని ఆయన అపహరించినప్పుడు వారిని ఆయన సంహరించినప్పుడు ఆ, వారు ఆయనను వెతికిరి. వారు దేవుణ్ణి వెతికిరి. వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమాలుకునేది. హృదయపూర్వకంగా బతిమలాడుకున్నారు. బతిమలాడేకేమో హృదయం వచ్చింది. ఇప్పుడు హృదయపూర్వకంగా బతిమలాడారు. ఆ తర్వాత దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు, దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు దేవుడు జ్ఞాపకం మాకు చేసుకొనిరి. విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకుని అయినను వారి హృదయం ఆయన యందు ఆయనను వారి స్థిరంగా ఉండలేదు. హృదయము ఆయన యందు స్థిరంగా ఉండలేదు. స్థిరంగా ఉండలేదు. ఆయన నిబంధనలు వారు నమ్మకముగా ఆయన గైకొనలేదు. నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. గైకొనలేదు. నోటి మాటతో నోటి వారు ఆయనను మాటతో వారు ఆయనను స్తుతించిరి. ముఖస్తుతి చేసిరి. తమ నాలుకలతో ఆయన యొక్క బొంకిరి. మహోన్నతుడివయ్యా, నువ్వు దేవుడివయ్యా అని ఆపద వచ్చినప్పుడేమో హృదయపూర్వకంగా బతులాడుకున్నారు. ఆపద తీరిపోగానే భక్తి మానేశారు, నిబంధనని విడిచిపెట్టేశారు. హృదయము స్థిరం లేని భక్తి, అది భక్తి కాదు. భక్తి స్థిరమైనదై ఉండాలి, నిల్చుండేదై ఉండాలి. ఎఫ్రాయిము, నిన్నేమి చేతును? జకర్యా గ్రంథం, జకర్యా గ్రంథము 8 ఎఫ్రాయిముల గురించి మాట్లాడుతూ దేవుడు ఇలాగ అంటున్నాడు, క్షమించండి. హోషేయ గ్రంథం ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ ఆయన ఇలాగ అంటున్నాడు. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట రాయబడింది. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? యూదా, నిన్ను నేనేమి చేతును? తెల్లవారుగానే కనబడు మేఘం ఎగిరిపోవునట్లు ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలవకపోయేను అన్నాడు. నిలవకపోవును. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగు వలె ప్రకాశించున్నట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను. నా నోటి మాటల చేత వారిని వధించేసాడు. స్థిర భక్తి లేని వాళ్ళు, హృదయంలో స్థిరమైన భక్తి లేని వాళ్ళు. ఎలాగొంది వాళ్ళ భక్తి అంటే, ఉదాహరణకి 2 చూపించండి. తెల్లవారగానే మేఘం వచ్చిందంట. మేఘం వస్తే వర్షం బాగా పడుతుందేమో అనుకున్నాడు. అయితే ఆ మేఘము విడిపోయింది వర్షం వల్ల. ఆ తర్వాత ఉదయాన్నే మంచు పడుతుంది, చెట్ల మీద మంచు పడుతుంది, చెట్టు ఆకుల మీద మంచు ఉంటుంది ఉదయాన్నే. ఆ మంచు వల్ల చెట్టుకి ఏమైనా ఉపయోగమా? సూర్యుడు రాగానే ఆ ఆకుల మీద ఉన్న ఆవిరి, ఆ మంచు ముక్కలు, మంచు బిందువులు ఎగిరిపోతాయి ఎండకి. చెట్టుకి ఏమన్నా ఉపయోగమో వాటి వలన? ఉపయోగం. అలాగుంది మీ భక్తి ఇశ్రాయేలు, అలాగుంది అని చెప్పేసాడు. యథార్థమైన భక్తి కాదు, స్థిరమైన భక్తి కాదు, హృదయానుసారమైన భక్తి కాదు. హృదయానుసారమైన భక్తి అయితే నిలిచేదై ఉంటుంది, ఆజ్ఞకు లోబడేదై ఉంటుంది, నిబంధనను గైకొనేదై ఉంటుంది. అది భక్తి. కాబట్టి మనుషులు ఏదో కొద్దిసేపు ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుంటే అది భక్తి కాదు. దేవుని యొక్క దృష్టిలో భక్తి అంటే ఏంటో గుర్తెరిగి దాన్ని అలా జరిగించడము భక్తిగా ఎంచుతాడు దేవుడు. ఆచార సంబంధమైనది భక్తి కాదు. ఆచారంతో ఈరోజు ఆదివారం ఆచారాలు జరిగించే వాళ్ళు ఎంతమందో. ఆదివారం ఆచారాలు జరుగుతాయి, పేరుకెచ్చి వచ్చి ప్రార్థనలో కూర్చుంటారు, వాళ్ళకి తోచింది వేస్తారు, ఏదో 2 మాటలు వింటారు, వెళ్ళిపోతారు. భక్తి అనుకుంటారు దాన్ని.
అయితే దేవుడు అంటున్నాడు, రే అది భక్తి కాదురా, పై పైన భక్తి, వేషధారంతో కూడిన భక్తి. భక్తికి శక్తి ఉంటుంది. మనుషుడు భక్తి కలిగి ఉంటే శక్తిని అనుభవిస్తూ ఉంటాడు. దానియేలుని చూశాం కదా. మరలా దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో షడ్రకు, మేషకు, అబేద్నెగోల గురించి చదువుతాం మనం. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు నిబంధన సంబంధమైన భక్తి అది. నెబుకద్నెజరు ఏం చేశాడంటే ఒక మహా ఉత్సవం జరిగించబోతున్నాడు. ఆ ఉత్సవంలో తన దేవతా విగ్రహాన్ని నిలిపి దాని దగ్గర ధూపం వేయాల. దాని దగ్గర ధూపం వేస్తే దేవుని ఆజ్ఞకు లోబడినట్టు. ఇశ్రాయేలీలు రాజవంశీయులు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు విగ్రహాలని పూజించేవాళ్ళు కాదు. దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా. ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు. ఏ విగ్రహమును చేసుకోకూడదు అనేది వారి నిబంధన. ఆ నిబంధనకు లోబడి ఇప్పుడు ఏం చేశారంటే రాజు నిలబెట్టిన విగ్రహానికి మొక్కరు, ధూపం కూడా. ఏంటి మీరు నా విగ్రహానికి మొక్కలేదంట అని అడుగుతాడు రాజు. అయ్యా మా దేవుడు యెహోవా, ఆయనకి తప్ప ఏ విగ్రహానికి మొక్కం. అక్కడ చూడండి అగ్నిగుండం, 700 చేయండి రా, 700 కాకపోతే 10 చేసుకో, నేను మాత్రం ఆ విగ్రహానికి మొక్కం. అంతే. ఏం చేశాడంటే ఎవరు అక్కడ అయాబీ పట్టుకొని అగ్నిలో పడేయండి అని. అగ్నిలో పడేస్తే అగ్నిలో పడేయడానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఆ శాకానికి కాలిపోయారు. అగ్నిలో పడిన దేవుని ప్రజలైన షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కాలిపోలే. ఒక దేవదూతను పంపించాడు దేవుడు. అగ్నిలో 4 వ్యక్తులు కనిపిస్తున్నట్టు రాజు కళ్ళకు కనిపిస్తుంది. రే మనం ఎంతమంది వేసాను రా, అయ్యా 3 వేసేవాడి, మరొకటి నాకు 4వ వ్యక్తి కనిపిస్తున్నాడు, 4 ఉన్నారే. ఆశ్చర్యం అన్నమాట. కాబట్టి భక్తికి శక్తి ఉంది అనేది గ్రంథం తేటగా తెలియజేస్తుంది మనకి. చదువుతాం ఇలాగ రాయబడింది దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో, రాజా నీ విగ్రహానికి మేము మొక్కము, నువ్వేం చేసుకుంటావో చేసుకో. దానియేలు, హెజ్కేలు, దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో 16వ వచనం చదువుతాం, 15వ వచనం నుండి చదువుతాం. 14వ వచనంలో దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనంలో నెబుకద్నెజరు రాజు వారితో ఇట్లా, నేను షద్రకు, మేషకు, అబేద్నెగో మీరు నా దేవతను పూజించటం లేదని నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటం లేదని నాకు వినబడింది. అది నిజమా? బాగాను పిల్లనుగ్రోవిని, పెద్ద వీణను, సంపోనియను, విభంచికను, సకల విధములకు వాద్య ధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధంగా ఉండిన ఎడల సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడతారు. నా చేతుల నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? శద్రకును, మేషకును, అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి. నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. అదన్నమాట. దీని గురించి నువ్వు అడిగావు కదా ప్రశ్న, దాని గురించి సమాధానం చెప్పాలన్న చింత మాకు లేదు. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. విశ్వాసంతో కూడింది భక్తి. విశ్వాసంతో కూడింది, దేవుని శక్తి మీద ఆధారపడింది భక్తి. మా సమర్థుడు దేవుడు,
మమ్మల్ని విడిపించగల సమర్థుడు. ఆయన విడిపించకపోయినా ఆజ్ఞ వల్ల సమర్థుడు. మరియు నీ వశంలో పడకుండా ఆయన మమ్మల్ని రక్షించుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రజా నీ దేవతలను మేము పూజింపమని అన్నమాట. నీ దేవతలను పూజింపము, నువ్వు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకో అని చెప్పేసి తెలుసుకో. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున కోపం వచ్చింది రాజుకి. ఇప్పుడు నెబుకద్నెజరు కోపం వచ్చి రే 7 అంతలు చేయండి రా అన్నాడు అగ్నిగుండాన్ని. శద్రకు మేషకు అబేద్నెగో వారి విషయంలో ఆయన ముఖము వికారమైన కనుక వికారమైపోయింది. రాజు ముఖం వికారమైంది. రాజు నా మాట ఏంట్రా. ఆ రోజున బబులోను సామ్రాజ్యము ఏలుబడి చేస్తున్న కాలం అది. బబులోను సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలుతున్న కాలం అన్నమాట. అందరూ ప్రపంచంలో రాబట్టారు, మీరేంట్రా. కోపం వచ్చింది, అత్యాగ్రహుడు అయ్యాడు. గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిగా చేయమని ఆజ్ఞ ఇచ్చును. మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి శద్రకును మేషకును అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో వేడిని ఆజ్ఞేయగా వారు వారి అంగిలను నిలువడంగిలను పై వస్త్రము తక్కిన వస్త్రము తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి కట్టుకున్న వస్త్రాలతోనే వేడిమి కలిగిన అగ్నిగుండంలో పడేశారు. ఆ గుండము నడుము పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిగలమై ఉన్నందున శద్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయి విసిరేసిన మనుషులు చనిపోయారు, కానీ అగ్నిగుండంలోకి వెళ్ళిన దేవుని ప్రజలు మాత్రం చనిపోలేదు. దేవదూత కనిపించింది, 4 వ్యక్తులు కనిపిస్తున్నాడు రాజుకి. శద్రకు మేషకు అబేద్నెగోలారా, దేవుని ప్రజలారా బయటికి రండి అనగానే బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత కనీసము ఎంటిక కాలినంత వాసన కూడా లేదన్న. భక్తికున్న శక్తి. ఇది నిజంగా జరిగిందా? కథ చెప్తున్నాడు మీకు. జరిగిందా? దేవుని గ్రంథం అబద్ధం కాదు. కానీ ఈ రోజున మనుషులకి దేవుని యందు విశ్వాసం ఉండదు. లోకాన్ని కూర్చుకోవడం కోసము, సమకూర్చుకోవడం కోసము, అంతస్తును పెంచుకోవడం కోసం పరిగెత్తే వాళ్ళే ఎక్కువ మంది. అందుకే ప్రభు చెప్పాడు, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు పోయవు, వాటిని పోషిస్తున్న దేవుడు నిన్ను పోషిస్తాడు. నమ్మే హృదయం లేనివాడు మనుషుడు. నమ్మే హృదయం లేడు. దేవుని శక్తిని శంకించేవాడు భక్తిపరుడై ఉంటాడా? అదే పనికిరాని భక్తి. దేవుని శక్తిని శంకించేవాడు పనికిరాని భక్తి. భక్తి దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉంటుంది, దేవుని మీద ఆధారపడుతుంది, దేవుని నిబంధనలో నిలిచి ఉంటుంది. భక్తి నిబంధనలో నిలిచి ఉంటుంది. ఏమన్నా చేసుకోయా, మేము మాత్రం నీ దేవతకి ముఖ్యం, సాగిలు పడే పరిస్థితులు లేవు పో అని చెప్పేసి. కాబట్టి భక్తి యొక్క నిర్వచనము దేవుడు తన గ్రంథంలో తేటగా తెలియజేశాడు. దేవుని అందరి భక్తి నిబంధనకు లోబడేదై, ఆయన శక్తిని ఆధారం చేసుకొని ఆయన అందరి విశ్వాసం కలిగేదై ఉంటుంది. అది భక్తి. నేడు దేవుడు మనకు తండ్రి క్రీస్తు యేసునందు క్రైస్తవులకు దేవుడి తండ్రి అయి ఉన్నాడు. తండ్రి తన బిడ్డల అవసరతలు తీర్చేవాడై ఉన్నాడు. ప్రతి అవసరత ఆయన మీద ఆధారపడవలసి ఉంది. మా అనుదిన ఆహారం మాకు దయచేపు తండ్రి అని ప్రార్థన చేయండి అని చెప్పేసాడు. ఆయన మీద ఆధారపడ్డావు. మొదటగా నీవు దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకు, అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. నమ్మేవాడు ఎవడు? చెప్పు. అంత బైబిల్ పట్టుకుంటారు, అంత ప్రార్థనకు వస్తారు, మేము క్రైస్తవులు అంటారు. మంచిదే. మరి నమ్మిక ఏది నీకు? దేవుడి యందలి విశ్వాసం ఏది? ఆయన శక్తి మీద ఆధారపడిన జీవితం ఏది? అసలు పైన భక్తి తిమోతి మోసపోవద్దు అని చెప్పేశాడు. పైన భక్తి దేవుని శక్తిని ఆశ్రయించిందై ఉంటుంది.
ఎల్లప్పుడూ వినుచు ఉన్నప్పటికీ గ్రహించలేని, సత్యమును గురించిన అవగాహన లేని మనుషులు. జాగ్రత్త. మనుషులు దురద చెవులు కలిగిన వాళ్ళు, దేవుడిని ఆపద మొక్కులు వాడిగానే చూసే మనస్తత్వం కలిగిన వాళ్ళు, స్థిరమైన భక్తి హృదయ సంబంధమైంది ఉండాలని దేవుడు కోరుకుంటే పైపైన భక్తి, మంచు ఎగిరిపోయినట్టు ఎగిరిపోయే భక్తి పనికిరాదు అది అని చెప్పేసి ఈరోజు మనం క్రీస్తు చేసినందు విశ్వాసం నుంచి దేవుని బిడ్డలుగా నడుచుకునే ఈ జీవిత విధానంలో మన భక్తి ఏ మేరకు దేవుడి మీద ఆధారపడి క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత ఏర్పాటు చేయబడిన నిబంధనకు, క్రొత్త నిబంధనకు అనుకూలంగా నడుస్తుంది. రేపు డిసెంబర్ 25 ఆ పండగ. ఊరు పెట్టారు పండగ, మనుషులు పెట్టారు. దేవుని నిబంధన కాదు, దేవుని నిబంధన కాదు. కాబట్టి భక్తి మనుషులు అనుకునేది వేరే, దేవుడు తన మార్గంలో భక్తి యొక్క నిర్వచనం చెప్పింది వేరే. భక్తి ఇంకా ఏం చేస్తుంటుందంటే, భక్తి సంతుష్టి సహితమైనదై ఉంటుంది. సంతుష్టి సహితమైన భక్తి, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకమై ఉంటుంది అని చెప్పాడు. సంతుష్టి సహితమైన భక్తి. తిమోతికి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట రాయబడింది. సంతుష్టి సహితమైన భక్తి, తృప్తి కలిగింది. సంతుష్టి సహితమైన భక్తి తృప్తి కలిగింది. 2వ తిమోతికి రాసిన 1వ పత్రిక సంతుష్టి సహితమైన భక్తి 6వ అధ్యాయము 6వ వచనంలో సంతుష్టి సహితమైన దైవభక్తి అదనమాట. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది, గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, మనకి మీ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలోనికి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవసరములు గలవారై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. అదనమాట. ధనవంతులకు అపేక్షించు వారు శోధనలోను అగ్ని అవివేక యుక్తములను అనేక దురాశలలో పడుదురు. అటు మనుషులకు నాశనంలోను ముంచివేయు. ఎందుకనగా సమస్తమైన కీడులకు మూలమది అని చెప్పేసి చాలు. కొందరు దాన్ని ఆశించి తమ తామే విశ్వాసం నుండి తొలగిపోయి నానా విధములైన బాధలతో తమను తామే పొడుచుకున్నారు. దేవుడు అంగీకరించే భక్తి తృప్తి కలిగిన భక్తి, ఉన్నవాటితో సంతృప్తి చెందుతూ దేవుడి మీద ఆధారపడాలి. నేను ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమి తేలేదు, ఏమి తీసుకొని పోలేను అనేది భక్తి. ఒక రోజున భక్తుడైన యాకోబు, పితరుల కాలంలో పితరుడైన యాకోబు తన సొంత ఇంటి నుండి మేనమామ ఇంటికి ప్రయాణమయ్యాడు. సొంత ఇంటి నుంచి మేనమామ ఇంటికి. అన్న చంపేస్తాడేమో అని భయంతో తల్లిదండ్రులు చెబితే తల్లిదండ్రుల మాటను గౌరవించి తాను మేనమామ ఇంటికి వెళ్తున్నాడు. ఆ మార్గ మధ్యంలో దేవుడి దూత కనిపించింది. దేవుడి దర్శనం కలిగింది. దర్శనంలో దేవదూత. భయపడిపోయాడు యాకోబు, భయపడిపోయాడు. దేవుడి మాట విన్నాడు అక్కడ. యాకోబు, నీవు నా మాట విను, నీ పితరులతో చేసిన వాగ్దానం నీకు స్థిరపరుస్తున్నా, నీకు తోడుగా ఉంటాను, నిన్ను కాపాడుతాను అంటే యాకోబు ఏం చేశాడంటే భౌతికమైన అవసరతలు అడిగాడు. అయ్యా, నువ్వు నాకు దేవుడై ఉండాలంటే నేను వెళుతున్న ఈ మార్గంలో నాకు తోడుగా ఉండాలా,
నేను వెళ్ళిన ప్రతి చోట నాకు భోజనం పెట్టాలా, వస్త్రాలు ఇవ్వాలా అన్నాడు. భౌతికమైన కోరికలు కోరుకున్నాడు యాకోబు. ఆదికాండం 28వ అధ్యాయము 20వ వచనంలో, ఆదికాండము 28వ అధ్యాయం 20వ వచనంలో సంతుష్టి సహితమైన భక్తి. కానీ యాకోబు భౌతికమైన అడిగాడు. ఆదికాండం 28వ అధ్యాయం 20వ వచనం నుండి చదివితే ఈ మాటలు రాయబడ్డాయి. 28వ అధ్యాయం 20వ వచనం నుండి, అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు, అదిగో నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుతున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. ఏమడిగాడు? ఆహారం అడిగాడు, బట్టలు అడిగాడు, వస్త్రాలు అడిగాడు. నాకు తోడై ఉండాలి మార్గంలో అన్నాడు. మార్గంలో తోడు. భౌతికమైన అడిగాడు. భౌతికమైన అడిగాడు. యేసు ప్రభు అంటున్నాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు దేవుడి తండ్రి అవుతాడు. దేవుడి తండ్రి అయితే భౌతికమైన అవసరతలు దేవుని బాధ్యత. వీటిని అడగవలసిన పని లేదు. ఇప్పుడు మనం అడగవలసిన పని లేదు. ఆయన అనుగ్రహిస్తాడు. నువ్వు చేయాల్సిందంతా ఏంటంటే దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాలి. దేవుని రాజ్యంలో నిలిచుండాలి. దేవుని యందు విశ్వాసము నమ్మకంగా దాన్ని కొనసాగించుకోవాలి. ఏ పరిస్థితుల్లోనైనా అది సంతుష్టి సహితమైన భక్తి అయి ఉంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. 6వ అధ్యాయం 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏవన్నీ? పైన చెప్పినవన్నీ. తినడానికి ఆహారము, దేహానికి వస్త్రాలు, నీ ప్రతి అవసరత దేవుని బాధ్యత. కాబట్టి మనుషుడు ఏం వెతకాలా? దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకాల. ఆ రాజ్యంలో నిలిచుండాల. నీతిని కాపాడుకోవాలి. దేవుడు అనుగ్రహించిన నీతిని మనుషుడు కాపాడుకుంటూ ఉన్నాడు. ధనాపేక్ష కొరకు పాపులాడేది కాదు లోకం పోతున్నట్టు. లోకానికి తెలియదు, అది గుడ్డిది. లోకం గుడ్డిది, దానికి తెలియదు. మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి అపవాది చేత. వాడికి, లోకంలో ఉన్న వారికి, నీవు మనోనేత్రాలు వెలిగింపబడిన వాడికి. దేవుడిని ఎరుగుదువు, దేవుడి శక్తిని ఎరుగుదువు. భక్తి కలిగి ఉన్నావు. భక్తి కలిగిన వాడు దేవుని మీద ఆధారపడతాడు. సంతుష్టి సహితమైన భక్తి, తృప్తికరమైన భక్తి. ఉన్నవాడితో సంతృప్తి. చాలు, దేవుడు నాకు ఇది ఇచ్చావు చాలుగా. చాలు. తృప్తి కలిగిన భక్తి. భక్తిపరుడు దేవుడిచ్చిన వాటిలో తృప్తి పొంది ఉంటాడు. ఇశ్రాయేలీలు అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆకాశం నుండి మన్నా కురిపించాడు. బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. పూరేలను మాంసముగా ఇచ్చాడు. అయినా వారికి తృప్తి లేదు. సనిగారు దేవుణ్ణి సనిగారు. పలుమార్లు దేవుణ్ణి సనిగారు. ఇచ్చిన దాంట్లో తృప్తి లేని జీవితం అన్నమాట. ఈ సవిసారం లేని ఆహారము అన్నారు మన్నాన్ని గురించి మాట్లాడు. సవిసారం లేదా? అరణ్యంలో 6 లక్షల కాల్బలం. ఒక 100 మందికి వంట చేయడానికే తలనొప్పి వస్తుంది. ఒక పెళ్లి జరిగింది అనుకో, గొప్పడు అనుకో, పెళ్లికి ఎంతమందిని పిలుస్తాడు? వచ్చారు ఒక 500 మంది. 500 మంది వస్తే వారికి భోజనాలు పెడతాడు. ఆటికే తల పట్టుకుంటాడు. 6 లక్షల మందికి
పరమంతుని భోజనాలని సిద్ధం చేసి మన్నాను కురిపించి వారి దాహం తీర్చడానికి ఎడారి ప్రాంతం అది, ఎండ విపరీతంగా ఉంటుంది, కనీసం నీళ్లు దొరకవు. అలాంటి ఎడారిలో బండను సీల్చి నీళ్ళు ఇస్తే దేవుని శక్తి మీద ఆధారపడవలసిన, ఇచ్చిన వాటి మీద తృప్తి పొందాల్సిన జీవితము విడిచిపెట్టేసి వాళ్ళు దేవుని మీద అడిగారు. ఐగుప్తులో మేము కీరకాయలు దోసకాయలు తిన్నాం, అవి ఉల్లిగడ్డలు తిన్నారంట, ఎల్లిపాయలు తిన్నారంట, ఉల్లిపాయలు తిన్నారు. అవి జ్ఞాపకాలు. తృప్తి లేని జీవితం, తృప్తి లేని జీవితం ఒకవేళ మనలో ఉంటే అది భక్తి కాదు సుమా, గుర్తుపెట్టుకో. భక్తి కదా, భక్తి లేదు. మీకు ఉన్నవాటితో తృప్తి పొంది దేవుని మీద ఆధారపడడం అనేది భక్తి, భక్తి యొక్క లక్షణం అది. కాబట్టి భక్తి కలిగిన వాడు సంతృష్టి సహితమైన భక్తి కలిగి ఉంటాడు. ఉన్నవాటితో సంతృప్తి చెందుతాడు. వీటికి ఇచ్చేవచ్చాడు. ఉన్నదాంతో సంతృప్తి చెందుతూ దేవునికి లోబడుతూ ఆయన మీద ఆధారపడుతూ జీవితాన్ని కొనసాగించడము భక్తి అయి ఉంటుంది. భక్తి అయి ఉంటుంది. భక్తి మనస్సాక్షిని నిర్దోషంగా పెట్టుకునేది భక్తి. మనస్సాక్షిని నిర్దోషంగా పెట్టుకుంటుంది. మనస్సాక్షి నిర్దోషంగా పెట్టుకునేది భక్తి అయి ఉంటుంది. మనస్సాక్షి నీ హృదయంలో దేవుడు పెట్టిన ఒక జడ్జి అన్నమాట. జడ్జి, మనస్సాక్షి నీ హృదయంలో దేవుడు పెట్టిన జడ్జి. ఈ మనస్సాక్షి ఏం చేస్తుంటుంది అంటే, తప్పు చేస్తే తప్పు చేసావని చెప్తుంటుంది, మంచి చేస్తే మంచి చేసావని చెప్తుంటుంది. మనస్సాక్షి ఒక తీర్పరిగా ఉంటుంది అన్నమాట. నువ్వు చేసిన పని అది మంచి అయినా చెడైనా, మంచి చేసావనుకో, మంచి చేసావులే నువ్వేం బాధపడొద్దు అంటుంది లోపల, ఆదరిస్తుంది మనస్సాక్షి మనల్ని. చెడు చేసావనుకో, చెడు చేసి కప్పిపుచ్చుకున్నావు, చెడు చేసావు, తప్పు చేసావు, కప్పిపుచ్చుకున్నావు. 10 మంది నువ్వే తప్పు చేసావని చెప్తూ ఉన్నారు, అయినా నీ మనస్సాక్షి తప్పు చేసావని చెప్తుంది. నీ మనస్సాక్షి కూడా నువ్వు అంగీకరించలే. అప్పుడు నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆ 10 మంది చెప్పినా నువ్వు వినలేదు, ఇదిగో నేను కూడా చెప్తున్నా, గుర్తుపెట్టుకుని నువ్వు తప్పు చేసావు అంటది లోపల మనస్సాక్షి. అప్పుడు నెమ్మది లేని వాడై ఉంటాడు, ఏం చేయాలో అర్థం కాని వాడై ఉంటాడు. పోయి ఇప్పుడు తిరిగి వెళ్ళి ఆ 10 మందిని నిలబెట్టి నిజమే మీరు చెప్పింది నేను తప్పు చేశానని ఒప్పుకుంటాడా? మనస్సాక్షిని తోసిపుచ్చేవాడు భక్తి లేని వాడై ఉంటాడు. మనస్సాక్షిని తోసిపుచ్చేవాడు భక్తి లేని వాడై ఉంటాడు. మనస్సాక్షి దోషారోపణ చేసినప్పుడు ఆ దోషారోపణని స్వీకరించి నిజమే నేను తప్పు చేశాను, ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు దేవుడు. నేను తినొద్దన్న పండు తిన్నావా సూటిగా అడిగాడు ప్రశ్న. మనస్సాక్షి లోపల తప్పు చేసావని చెబుతుంది, కానీ ఆదాము మనస్సాక్షిని తోసేసి దేవుని ఎదుట బొంకాడు. నువ్వు ఇచ్చిన శ్రీ ఉందే, ఆమె ఇచ్చింది నేను తిన్నా, నా తప్పేం లేదని మాట్లాడాడు. మనస్సాక్షిని తోసేసేవాడు భక్తి లేని వాడై ఉంటాడు. కొంతమంది మనస్సాక్షికి వాతేస్తారు. మనస్సాక్షికి వాతేసేవాళ్ళు కూడా ఉన్నారు. మనస్సాక్షికి వాతేస్తే నువ్వు తప్పు చేసినప్పుడు అది ఇక మీదట నీకు చెప్పదు. ఎందుకంటే నువ్వు వినవు కాబట్టి వాతేసావు దానికి. నోర్మోయ్ అలా చెప్పినావు కానీ అని దాన్ని వాతేసాడు. వాతేస్తే అక్కడ కందిపోయింది. ఇక కందిపోయింది, నల్లగా ఉంటుంది. ఏం పనికి వస్తుంది అది? వాతేసిన దగ్గర కందిపోయి ఉంటుంది. అలాగా మనస్సాక్షిని తోసిపుచ్చేవాడు, వాత వేసేవాడు భక్తిపరుడు కాదు. దీన్ని నిర్మలంగా నిర్దోషంగా పెట్టుకోవాలి. ఎప్పుడైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారో
అప్పుడు యేసు ప్రభు యొక్క రక్తం వలన పాప దోషాన్ని కడిగేస్తాడు దేవుడు. ఆ కడగబడిన మనస్సాక్షి నిర్మలం చేయబడింది. ఆ నిర్మలమైన మనస్సాక్షిని దాన్ని అపవిత్రం చేసుకోకుండా కాపాడుకోవాలి. అది భక్తి. చదువుతో బిలాగ్ రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. బాప్తిస్మము మనస్సాక్షిని శుద్ధి చేయడానికి ఉద్దేశించాడు దేవుడు. నిర్మలమైన మనస్సాక్షి నీకు దయచేసి నీ మనస్సాక్షిలో ఉన్న దోషారోపణని సంపూర్ణంగా ఎత్తేసి నీకు నెమ్మది దయచేయడానికి ఏర్పాట్లు చేశాడు. ఏప్రిల్కు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో ఈ మాట రాయబడింది. ముందుగా 9వ అధ్యాయం చూస్తాం. 9వ అధ్యాయం ఏప్రిల్కు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవంగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయాలి. అదనమాట. యేసు ప్రభు రక్తము మనస్సాక్షిని శుద్ధి చేయడానికి దేవుడు ఉద్దేశించాడు. ఎప్పుడు మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది అంటే బాప్తిస్మంలో బాప్తిసం పొందేటప్పుడు యేసు ప్రభు రక్తమును నీ లోపలికి పంపించి ఆయన శుద్ధి చేస్తాడు. మనస్సాక్షిని శుద్ధి చేసే కార్యక్రమం బాప్తిసం. మనస్సాక్షి శుద్ధి చేయబడినప్పుడు మనుషుడు నిర్దోషి అయి ఉంటాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. బాప్తిస్మంలో మనస్సాక్షిని శుద్ధి చేసే కార్యక్రమం పెట్టాడు. నేను బాప్తిజం పొందాను అనొద్దు. నీ మనస్సాక్షి శుద్ధి చేయబడిందా? మనస్సాక్షి శుద్ధి చేయబడుకోకుండా నువ్వు ఎన్నిసార్లు బాప్తిజం తీసుకున్నా లెక్కలో లేదు. దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యమును తీసివేయడం కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయమున నిర్మలమైన మనస్సాక్షి. అది నువ్వు రక్షింపబడినట్టు. పూర్వపు పాపాలు దోషాలు యేసుప్రభు రక్తం చేత కడిగివేయబడతాయి. ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచిన వాడు బాప్తిసం పొందినప్పుడు, యేసు దేవుని కుమారుడు అని అంగీకరించి బాప్తిసం పొందినప్పుడు మనుషుని అంతరంగంలోకి యేసుప్రభు రక్తాన్ని ప్రవేశింపజేసి మనస్సాక్షిని శుద్ధి చేస్తాడు. అప్పుడు నిర్మలమైన మనస్సాక్షి ఈ నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడై దేవుని సముఖంలో ఆరాధన చేయాలి. నిర్మలమైన మనస్సాక్షి లేకోకుండా నీ ఆరాధన చెల్లదు. ఏప్రిల్కు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో ఏప్రిల్కు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట రాయబడింది. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవం కలిగినది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదినైనా మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు ధైర్యం కలిగి ఉన్నది కనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను అదిగో మనస్సాక్షి కల్మషంతో చెప్పుకున్నట్లు హృదయములు గలవారమై నిర్మల